మహారాష్ట్రలోని కొంకణ్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. పచ్చని పొలాలు, జాలువారే జలపాతాలు, ఎత్తైన కొండలు, పర్వతాల మధ్యలో ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉండే కొంకణ్ జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకునేవారుండరు. అలాగే అక్కడ భయంకరమైన బేతిగొలిపే కథలు కూడా చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు రాజస్థాన్లోని భంగట్ కోట, కుల్దారా గ్రామం, గుజరాత్లోని డామస్ బీచ్ గురించి మీరు వినకపోయి ఉండొచ్చు. వాటికన్నా భయంకరమైన సంఘటనలు, నిజాలు కొంకణ్ చుట్టూ చాలానే తిరుగుతున్నాయి. భూత ప్రేత కథలే కాదు, పంచతంత్ర కథలకు కూడా కొంకణ్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ జరిగిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సినిమాలు తీయడానికి ఉపయోగపడ్డాయి, ప్రేరణను అందించాయి. అలాగే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కథలు కూడా ప్రసిద్ధే. అలాంటి ఒక దెయ్యం కథ కొంకణ్లోని ఇప్పటికీ చెప్పుకునే కథ, కొంకణ్ చరిత్రలోనే భయంకరమైందిగా పేరుగాంచిన కథ ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఇది ఒక గ్రామంలో జరిగిన కథ. నగరం నుంచి పల్లెటూరికి సరదాగా వచ్చిన ఒక అమ్మాయి చాలా కోపంగా ఉన్న ఒక యువకుడు ఎలా భయపెట్టాడు, ఆ అమ్మాయి మళ్ళీ రెండోసారి ఆ గ్రామానికి తిరిగి రాకుండా ఎలా చేశాడో తెలుసుకోవాలి. అసలు ఆ యువకుడికి కోపం ఎందుకు, ఎవరి మీద? ఈ విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఈ కథ అర్పిత అనే అమ్మాయిది. ఆ అమ్మాయి పుట్టింది కొంకణ్లోని చిన్న గ్రామంలో. అయితే 20 సంవత్సరాల క్రితమే తన నాయనమ్మ ఆ అమ్మాయిని చదువుల కోసం నగరానికి పంపించింది. అర్పిత తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అందువల్ల ఆమె బాధ్యత అంతా తన నాయనమ్మ తీసుకుంది. ఆ పల్లెటూళ్ళలోనే ఉంటే అర్పితకు జీవితం బాగుండదని, నగరానికి వెళితే తన కాళ్ల మీద తను బ్రతకగలిగే సత్తా సంపాదించుకుంటుందనేది అర్పిత నాయనమ్మ అభిప్రాయం. చదువు పూర్తి చేసుకుని చాలా ఆసక్తిగా తను పుట్టిన గ్రామానికి నాయనమ్మ దగ్గరకు వచ్చింది అర్పిత. 20 సంవత్సరాలుగా కనీసం ఆ ఊరు వైపు కూడా చూడలేదు తను. ఇప్పుడు ఎలా ఉండబోతోందో, ఏం మారిందో అనుకుంటూ చాలా ఆతృతగా ఊరికి మొదలైంది. నాయనమ్మ దగ్గరకు వెళ్ళింది. తను గ్రామానికి వచ్చిన విషయం తెలిసిన ఊళ్ళో అందరూ పలకరించడానికి వచ్చారు. దాదాపు ఊరు మొత్తం వచ్చింది. అది చూసిన అర్పితకి కొంచెం వింతగా అనిపించింది. ఎందుకు వీళ్ళంతా ఇలా నన్ను చూడ్డానికి వస్తున్నారు అని చాలా మొహమాట పడింది. అందుకు నాయనమ్మ, నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు చాలా చిన్నపిల్లవి, బహుశా నీకు వీళ్ళందరూ గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం వీళ్ళందరికీ బాగా తెలుసు, అందుకే నిన్ను చూడ్డానికి వస్తున్నారు అని సర్ది చెప్పింది. ఊరిలో అందరూ తన్ను పలకరించడానికి వచ్చి క్షేమ సమాచారాలు అడిగి వెళ్లేవాళ్లు. వాళ్ళందరిలోనూ ఒక యువకుడు అర్పితను చూసి బాగా తెలిసిన వ్యక్తిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ యువకుడు చాలా చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. అర్పితను ఆకర్షించింది అతని నవ్వు. ఇంతలోనే ఆ యువకుడు అర్పిత ముందుకొచ్చి తన చేతిని ఆమె చేతిలో పెట్టి, నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. అప్పటికే అతన్ని ఎక్కడో చూశాననే అనుకుంటున్న అర్పితకు ఆ మాటలు కొంచెం కంగారు కలిగించాయి. ఆ యువకుడు మాత్రం చాలా ఆతృతగా అర్పిత వైపు చూశాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎవరో గుర్తు రావడం లేదు అంది అర్పిత. అందుకు ఆ యువకుడు, హరే, నన్నెలా మర్చిపోతావు? నేను అభిషేక్ని. చిన్నప్పుడిద్దరం కలిసి తెగ అల్లరి చేసేవాళ్ళం, గుర్తులేదా? కనీసం నా ముఖమైన నీకు గుర్తుండాలి కదా అన్నాడు. ఇంతలో తన నాయనమ్మ పిలిచేసరికి అర్పిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్పిత తనలో తాను మాట్లాడుతూ కొంచెం విచిత్రంగా అనిపించింది అక్కడ వారందరికీ. కొంతసేపటి తర్వాత అర్పిత స్నానాలు ముగించుకుని విశ్రాంతి తీసుకుంది. అయినా గ్రామంలోని కొంతమంది అమ్మాయిలు అక్కడే ఉన్నారు. అర్పితకు సిగరెట్ కాల్చాలనిపించింది. పల్లెటూరు కావడంతో ఆ ఇంటి చుట్టుపక్కల తన సిగరెట్ తాగలేనని గ్రహించింది. దూరంగా వెళ్లి సిగరెట్ తాగాలని బయలుదేరింది. కొంత దూరం వెళ్లేసరికి అక్కడే ఒక చోట తనను పలకరించిన యువకుడు అభిషేక్ కూర్చుని ఉండడం చూసింది. ఆ యువకుడిని అడిగింది ఎలాగైనా సిగరెట్ తాగడానికి ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్లమని. వెంటనే అతన్ని చూసి అతని దగ్గరకు వెళ్లి పరిచయం ఉన్న దానిలాగా మాట్లాడింది. మీరు నాకు చాలా బాగా తెలుసు, కానీ ఎక్కడ చూసినా గుర్తు రావట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో ఆత్మీయంగా అనిపిస్తున్నారు అంటూ మాటలు కలిపింది. దాంతో ఆ యువకుడికి చాలా సంతోషం వేసింది. ఇప్పుడు తనని అర్పిత గుర్తుపట్టింది. చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలు నిదానంగా తనకి గుర్తుకొస్తున్నాయనుకున్నాడు. ఇంతలో అర్పిత యువకుడితో, ఈ ఊళ్ళో ఎక్కడైనా ఎవరూ రాని ప్రదేశం ఏదైనా ఉందా? నేను ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంది. ఆ యువకుడు ఇంకా సంబరపడిపోయాడు. అసలు ఎవరో తెలియదు అన్న మనిషి తన దగ్గరకొచ్చి, నువ్వు నాకు బాగా తెలుసు అని ఎక్కడికైనా ఒంటరిగా ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్ళమంది అంటే ఆ మాత్రం సంబరం అనిపించదా? దాంతో ఆ యువకుడు కొంచెం ఆశ్చర్యంగా ముఖం పెట్టి, అక్కడికి దగ్గరలోనే ఒక అడవి ఉంది, అక్కడికి ఎవ్వరూ రారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అక్కడికి ఎవ్వరు రారు. అక్కడికి నేను నిన్ను తీసుకువెళతాను అని అన్నాడు. అయితే వెళ్దాం పదా అని అర్పిత అభిషేక్తో అడవిలోకి వెళ్ళింది. అర్పిత అడవిలోకి వెళ్లిన వెంటనే చుట్టూ చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని ఇక తన పని తాను మొదలుపెట్టింది. వెంటనే తనతో తెచ్చుకున్న సిగరెట్ వెలిగించింది. అది చూసిన అభిషేక్ చాలా డీలా పడిపోయాడు. నువ్వు సిగరెట్ తాగడానికి ఇక్కడికి వచ్చావా? ఇది మంచి పని కాదు, దయచేసి అర్థం చేసుకో. సిగరెట్ కింద పడే అన్నాడు. కానీ అర్పిత అతన్ని, అతని మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. హాయిగా చాలా విశ్రాంతిగా ఒక చెట్టు కింద కూర్చుని మరీ సిగరెట్ తాగడం మొదలుపెట్టింది. అభిషేక్కి ఇంకా కోపం వచ్చింది. అర్పితతో ఇలా అన్నాడు, సరే, సూర్యాస్తమయం దగ్గర పడుతుంది, రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది కదా, ఈ ప్రాంతానికి పగలే ఎవ్వరూ రారు, అలాంటిది రాత్రిపూట ఎవరొస్తారు? నేను కూడా ఇక్కడ ఉండలేను.
నువ్వు ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్ తాగాలనుకుంటే ఇక్కడే ఉండు, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అర్పిత అక్కడే కొద్దిసేపు ఉండి తన దగ్గర ఉన్న సిగరెట్లన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా పైకి లేచింది. ఇక ఇంటికి వెళదాం, చీకటి పడుతుంది అనుకుంటూ బయలుదేరింది. కొంత దూరం నడిచేసరికి సిగరెట్టు వాసన, సిగరెట్టు పొగ ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా అనిపించింది. అభిషేక్ ఈ ప్రాంతానికి ఎవరూ రారు అని చెప్పాడు కదా, కానీ ఎవరో నాలాగే సిగరెట్ తాగడానికి వచ్చారు. ఖచ్చితంగా ఇది సిగరెట్ వాసనే, ఎవరో చూద్దామనుకుంటూ ఆ వాసన వస్తున్న వైపు నడిచింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ సిగరెట్ వాసన తనకు దగ్గరలోనే ఉంది అనిపించింది. అలా ఆ సిగరెట్ వాసనను బట్టి అటువైపు వెళుతూ ఉంది. ఆ వాసన మరింత దగ్గరగా అనిపించింది. కానీ అక్కడికి వెళితే ఎవ్వరూ లేరు, ఎవరూ కనిపించలేదు. అక్కడ ఒక చిన్న కుటీరం లాంటిది కనిపించింది. దాని చుట్టుపక్కలంతా వెతికింది, ఎవరైనా కనిపిస్తారేమోనని. కానీ ఎవ్వరూ కనిపించలేదు. అర్పితకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతలో ఆ కుటీరం పైకప్పు మీద నిలబడి కిందకు చూస్తున్న ఒక 10 ఏళ్ల పిల్లాడు కనిపించాడు. అర్పితకి చాలా భయమేసింది. ఆ పిల్లవాడిని చూసి గట్టిగా అరుస్తూ, అక్కడి నుంచి కదలకు, కింద పడిపోతావు, నేను వస్తున్నాను అంటూ గబగబా ఆ కుటీరం లోపలికి వెళ్లి మొదటి అంతస్తు పైకి చేరుకుంది. కానీ అప్పటికీ ఆ పిల్లాడు కింద పడిపోయాడు. వెంటనే అర్పిత కూడా కిందకొచ్చింది. కింద పడిన ఆ పిల్లాడిని ఆదుర్దాగా చేతిలోకి తీసుకుంది. ఇంతలో ఆ పిల్లాడు కళ్ళు తెరిచి అర్పిత వైపు చూసి, చిన్నప్పుడు నన్ను కాపాడలేదు కానీ ఇప్పుడు నన్ను కాపాడడానికి వచ్చావా అని అడిగాడు. ఆ మాటలు విన్న అర్పితకు భయం వేసింది. కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. వెంటనే ఆ కుటీరం వైపు చూసింది. కుటీరం పైకప్పు మీద అర్పితనే నిలబడి ఉంది. అంటే చిన్ననాటి అర్పిత నిలబడి కిందకి దూకుతున్నట్టుగా ఉంది. అర్పితకి ఏం అర్థం కాలేదు. తాను ఇక్కడే ఉంటే పైన ఉన్న అమ్మాయి అచ్చం నాలాగే ఎందుకుంది, కిందకి ఎందుకు దూకుతుంది? ఏం చేయలేని స్థితిలో అర్పిత బెంబేలెత్తిపోయింది. ఇంతలో ఆ చిన్ననాటి అర్పిత కూడా కిందకి దూకేసింది. అర్పితకి ఏం జరుగుతుందో, తను ఏం చేస్తుందో ఏం అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఆ కింద పడిన అమ్మాయిని చూసిన అర్పితకు తన గతం జ్ఞాపకం వచ్చింది. తాను కూడా చిన్నతనంలోనే అలాగే పైనుంచి కిందకి పడిపోయిన విషయం గుర్తొచ్చింది. తన తలకు బలమైన గాయం కావడంతో ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నానో అనుకుంది. ఇంతలో అక్కడికి ఎవరో రావడం గమనించింది. తరచి చూస్తే అతను అభిషేక్. పోనీలే, అతను నాకు సహాయంగా ఉన్నాడు, ఆ కింద పడిన పిల్లోడిని రక్షించొచ్చు అనుకుంది. కానీ తన చేతికి ఎవరూ తగలడం లేదు. ఆ పిల్లవాడు మాయమైపోయాడు. అభిషేక్ ఆమె దగ్గరకొచ్చి నిలబడ్డాడు. మీ చేతిలో ఎప్పటి వరకు ఉన్న పిల్లాడు ఎవరో కాదు, అది నేనే. చిన్నప్పుడు అక్కడి నుంచి పడిపోయాను అంటూ కుటీరంపై చూపించాడు. నువ్వు నన్ను కనీసం కాపాడడానికి కూడా ప్రయత్నించలేదు అంటూ చాలా కోపంగా అర్పిత వైపు చూశాడు. అర్పితకు భయం వేసింది. తను ఏం వింటుంది కొంచెంసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది. అభిషేక్ కిందకు పడిపోతుంటే తను కాపాడలేకపోయినందున అభిషేక్ చనిపోయాడని అర్థం చేసుకుంది. ఇంతలో అభిషేక్ అర్పితతో, ఆ అడవిలోకి ఎవ్వరూ రారు, ఎందుకో తెలుసా, ఇది నా ప్రదేశం, నేను మాత్రమే ఇక్కడ ఉంటాను, ఇక్కడికి ఎవరిని రానివ్వను. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఏ టైం అయినా సరే ఇది నా ఒక్కడి ప్రదేశం మాత్రమే. ఇక్కడికి ఎవరికీ అనుమతి లేదు. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. కానీ 20 సంవత్సరాలుగా నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అంటూ గట్టిగా అరుస్తూ అర్పిత వైపు చూశాడు. అర్పితకు భయం కలిగింది. తన చావు తన కళ్ళ ముందే ఉంది అనుకుంది. నన్ను క్షమించు అభిషేక్, నిజంగా నాకు ఇదంతా తెలీదు, నాకు జ్ఞాపకం కూడా లేదు, నన్ను క్షమించు అంటూ కాళ్ళ మీద పడింది. క్షమాపణ కోరుతూనే ఉంది. కానీ అభిషేక్లో మార్పు స్పష్టంగా కనబడుతోంది. అంతకు ముందు అర్పితకు కనిపించిన అభిషేక్ లాగా లేడతను. రౌద్రంగా, భయానకంగా మారిపోయాడు. అది చూసిన అర్పిత ఎలాగోలా అభిషేక్ నుంచి తప్పించుకుని అడవి బయటకు పారిపోయింది. వెంటనే తన నాయనమ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి భయపడింది. చెమటలు పట్టేశాయి. అర్పితను చూసిన నాయనమ్మ చాలా శాంతంగా తన మాటలు విన్నది. అది చూసిన అర్పితకు ఇంకా భయం కలిగింది. నేను ఇంత చెప్పినా, నాకిలా జరిగిందని చెప్పినా నాయనమ్మేంటి ఇంత శాంతంగా ఉంది అనుకుంది. అదే ప్రశ్న తన నాయనమ్మని అడిగింది. అందుకు అర్పిత నాయనమ్మ, చిన్నప్పుడు మీరిద్దరూ కింద పడుతున్నప్పుడు నేను వెంటనే అడవిలోకి వెళ్ళాను. అక్కడ మీరిద్దరూ కింద పడి ఉండడం చూశాను. కానీ నాకు ఇద్దరినీ కాపాడే శక్తి లేదు కదా, అందుకని కేవలం నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. నిన్ను మాత్రమే ఎత్తుకుని తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్చాను. ఒకవేళ నేను అలా చేయకపోయి ఉంటే అభిషేక్ను నువ్వే చంపావని ఊళ్ళో జనాలు నన్ను బతకనిచ్చేవాళ్ళు కాదు. అందుకే ఆ తప్పు నా మీద వేసుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి అభిషేక్ చనిపోయాడని తెలిసింది. అతన్ని ఆ ఇంటి దగ్గరే ఖననం చేశారు. నేను కూడా అప్పుడు చాలా స్వార్థంగా ఆలోచించాననిపించింది. కొంచెం ప్రయత్నించుంటే ఇద్దరినీ కాపాడి ఉండేదాన్నేమో అనిపించింది. నిన్నందుకే 20 సంవత్సరాలుగా ఇక్కడ రానివ్వలేదు. నేను నీ దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీ ముఖంలోని మార్పు చూసి అభిషేక్ నీకు కనబడుతున్నాడని అర్థమైంది. ఎందుకంటే అభిషేక్ నీకు మాత్రమే కాదు, నాకు కూడా ప్రతిరోజు కనిపిస్తాడు. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ప్రతిరోజు నన్ను భయపెట్టాలని చూస్తాడు. కానీ నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నాకే తెలుసు. ఇదంతా నీ మీదకు రాకూడదు అనే చాలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ అభిషేక్కి జరిగిందంతా గుర్తు చేశావు. కానీ తప్పంతా నాదే కదా, నేనే అతన్ని కాపాడలేకపోయాను. నా స్వార్థమే అభిషేక్ని బలి తీసుకుంది.
అని నాన్నమ్మ ఏడ్చింది. అర్పితకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. చాలా తప్పుగా అనిపించింది. కానీ ఏం చేయలేని స్థితిలో తన వల్ల ఒక ప్రాణం పోయింది అని బాధ కలిగింది. అయినా ఇక చేసేదేం లేదు. అందువల్ల ఇప్పుడు తన జీవితం బాగుండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. వెంటనే రాత్రికి రాత్రి బట్టలు సర్దుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఊళ్ళో అందరూ మళ్లీ తనను పంపించడానికి వచ్చారు. కారులో కూర్చున్న అర్పిత ఒకసారి వెనక్కి తిరిగి అందరికీ వీడ్కోలు పలికింది. అయితే జనాల మధ్య నవ్వుతూ అభిషేక్ ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇక ఆ తర్వాత అర్పిత గ్రామానికి ఎప్పుడూ రాలేదు. వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట. ఎంతోమంది తెలుసో తెలియకో చాలా ప్రమాదాలు చేస్తూ ఉంటారు. లేదా ఒకరి మరణానికి కారణం కావడం, ఇలా ఏదైనా కావచ్చు. ఆ సమయంలో వారి దగ్గర కూడా ఎటువంటి ఆలోచన, అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎవరూ కావాలని తప్పు చేయరుగా. కానీ ఒక ప్రాణం పోయేంత తప్పు జరిగిన తర్వాత ఎంత కుమిలిపోయినా లాభం ఉండదు. ఒక కుటుంబం నాశనం అవుతుంది. ఆ చనిపోయిన మనిషి కలలన్నీ చెదిరిపోతాయి. అలాగే యాక్సిడెంట్ చేసిన వారు కూడా జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం కూడా కనిపించదు. అందుకే ఏది చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయండి, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.